ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 10వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా దేవ, సజీవుడా, మీకు వందనాలు. నీ వాక్యంలోని తెగులు సమీపింపదు అనేటువంటి అంశాన్ని ధ్యానం చేయడానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నడుపుదల దయచేయండి ప్రభువా. వర్తమానం వినిన బిడ్డలు దీవించబట్టుకు సహాయం చేయను ఆయన. ఈ పరిచర్యలో సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను వాడుకున్న గలందులకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపింపదు. తెగులు సమీపింపదు అనే అంశాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఏ తెగులు అనేటువంటి మాట ఎనీ వన్ కైండ్ ఆఫ్ డిసాస్టర్, ఎలాంటి తెగులైనా, ఎలాంటి నష్టమైనా, ఎలాంటి వైరస్ అయినా నీ గుడారమును సమీపింపదు. గుడారం ఈ మధ్య కాలంలో గత 3 మాసాలుగా కరోనా వైరస్ వలన ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలో ప్రతి దేశం, ముఖ్యంగా అమెరికా దేశం అయితే విస్తారంగా కేసులు ఎక్కువగా ఉన్నాయి, మరణాలు కూడా ఉన్నాయి. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మరణాలు ఉంటే 1,00,000 మరణాలు అమెరికాలోనే ఉన్నాయి. దాదాపుగా 50 లక్షల కేసులు ఉంటే దాదాపుగా 20 లక్షల కేసులు అమెరికాలో ఉన్నాయి. ఇలాగా ప్రతి స్థలములోనూ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. అనేకులు చాలా భయపడుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. భయపడుతూ ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. అందుకే ఒక స్లోగన్ వచ్చింది. ఏమిటి ఆ స్లోగన్ అంటే, ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఈ మాట ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్న మాట. అందుకే బయటకు ఎవరు వెళ్ళినా కూడా బయట రక్షణ సంబంధికులైనటువంటి వారు, పోలీస్ శాఖ వారు ఎంతో నియమ నిబంధనలు కలిగి జనులను క్రమశిక్షణలో ఉంచడానికి, ఆ నియమాలకు లోబడి ఉంచడానికి, ఆ నిబంధనలకు లోబడి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఏమిటంటే మనుషులు నష్టపోకూడదు, మనుషులు ఈ కరోనా వైరస్కు బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశం. కనుక మనుషులు ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రావద్దు. ఎందుకు అంటే ఇంట్లో క్షేమం ఉంది. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే బయట తిరగడం వల్ల ఒకరికి విస్తరిస్తూ ఉంది. ఒకరు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేక జలుబు సంబంధమైన ఆ చిటుకులు పడ్డప్పుడు దాని ప్రభావం వల్ల వైరస్ పెరుగుతుంది అని మీరు బయటకు రావద్దు. ఒకవేళ వచ్చినా మాస్క్తో రండి, అలాగే ఆ ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటించండి అని చెప్తూ ఉన్నారు. సరే, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొంచెం సడలింపులు ఇచ్చారు. ఈ సడలింపులు ఇచ్చిన తర్వాత కేసులు ఇంకా పెరుగుతూ వచ్చాయి. మొత్తం మీద మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇంట్లోనే ఉంటే ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే వైరస్ని అరికట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వైరస్కు మెడిసిన్ కనుగోలేదు, ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని దేశాల వారు ప్రయత్నిస్తున్నారు, వైరస్ని ఎలాగా అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతమంది యాంటీబయాటిక్స్ కనిపెట్టారు, కానీ ఇంకా మెడిసిన్ అయితే తయారు కాలేదు. మొత్తం మీద ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం గమనించాల్సింది ఏంటంటే, లేఖన భాగంలో నుండి కీర్తనాకారుడు ఇది మోషే చేసిన ప్రార్థనలోని మాట. ఇది మోషే చేసిన ప్రార్థనలో ఉన్న మాట ఏంటంటే, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. విన్నారండి మాట? ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటే నీ ఇంటి దగ్గర రాదట.
అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ ఇంట్లో నువ్వు ఉండాలి. నీ ఇంట్లో నువ్వు ఉంటే తెగులు, ఏ తెగులు రాదు, ఏ వైరస్ రాదు. అది కరోనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ మధ్య ఇంకా అంటున్నారు మిడతల దండు వచ్చింది అన్నారు. సౌదీ అరేబియాలో అయితే కాకులు గుంపు వచ్చాయి అంటున్నారు. ఈ మధ్య మరలా నిన్నటి వార్తలో అయితే రష్యాలో పినుజులు వచ్చి మనుషుల్ని కాటేస్తే అవి కాక్రోచ్ లాగా ఉంటున్నాయి, అవి గోమరలాగా ఉంటున్నాయి, అవి చిన్నవే. అవి మనుషుల మీద వాలి మనుషుల మీద కాటు వేస్తే చచ్చిపోతున్నారట. దాదాపు 1.5 లక్షల మంది చనిపోయారని రికార్డులు, గతంలో రికార్డులు. కనుక ఇలాగా మరి రకరకాలైన తెగుళ్ళు, రకరకాలైనటువంటి లోకంలో రకరకాలైనటువంటి విపత్తు, నష్టం జరుగుతూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీ గుడారం దగ్గరకు రాదు. నో డిసాస్టర్ విల్ కమ్ నియర్ టు యువర్ టెంట్. ఎలాంటి డిసాస్టర్ కూడా, ఎలాంటి తెగులు కూడా, ఎలాంటి వైరస్ కూడా, ఎలాంటి కీడు, ఎలాంటి నష్టం నీ ఇంటి దరిదాపులకు రాదు. ఎందుకంటే అనే దానికి మరలా మనం చెప్పుకుందాం. పైన మొదటి వచనం అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని 91వ కీర్తన 1-2 వచనాల్లో ఉన్నాయి. భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఏ తెగులును నీ గుడారం సమీపింపదు అని చెప్పాడంటే ఆ స్టేట్మెంట్కి ఆధారం మహోన్నతుని చాటున నివసించటం, సర్వశక్తుని నీడను విశ్రమించటం. ఒకవేళ సర్వశక్తుని నీడను విశ్రమించడం అంటే ఏంటి? మహోన్నతులైనటువంటి ఆ దేవదేవుని ఇంట్లోని ఉండడం, దేవదేవుని కౌగిల్లోని ఉండడం, దేవదేవుని రెక్కల క్రిందని ఉండడం, దేవదేవుని యొక్క అదుపులో నీ ఉండడం, ఆయన కబంధ హస్తాల్లో నీ ఉండడం. అది ఇక్కడ గమనించాల్సింది. మహోన్నతుని చాటు నివసించువాడే, మహోన్నతుని చాటు నివసించాలట, ఆయన నీడను విశ్రమించాలట, ఆయన ఆశ్రయంగా పెట్టుకోవాలట, ఆయన నమ్ముకోవాలట. ఎప్పుడైతే నీవు ఆయన నమ్ముతావో, నీవెవరైనా కావచ్చు, నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే, నీవు యెహోవాను ఆశ్రయించగలిగితే, యెహోవాను నీవు నమ్ముకొనగలిగితే, యెహోవా చాటును నీవు నివసించడానికి ఇష్టపడితే, యెహోవా నీడలో ఉండడానికి ఇష్టపడితే, యూ విల్ బి సేవ్డ్. నీ గుడారం తెగులు రాదండి. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి అనేటువంటి స్టే హోమ్ సేఫ్ అనే మాట మనం వింటున్నాం. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. అవును, ఇంట్లోనే ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఇంట్లోనే ఉండాలి అంటే, ఇంట్లో అంటే దేవుని యొక్క కబంధ హస్తాలలో మహోన్నతున చాటున నివసించటం, సర్వశక్తిని నీడను విశ్రమించటం. అంతేకాదు, ఇంకో మాట కూడా మనం చూస్తే 3వ వచనంలో అంటాడు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. 91వ కీర్తన 3వ వచనంలో, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. నాశనకరమైన తెగులట. ఇప్పుడు వచ్చిన తెగులు ఎలాంటిదండి? మనుషులు నాశనం చేస్తుంది. ఈరోజు ఒక ఆర్టీసీ ఆఫీసర్తో నేను మాట్లాడితే ఆయన అన్నాడు, బస్సుల్లో ఎవరు ఎక్కట్లేదండి అన్నారు. ఎందుకు ఎక్కడం లేదు బస్సుల్లో అంటే, కరోనా వస్తుందని భయం. రకరకాల మనుషులు ఎక్కుతుంటారు, దిగుతూ ఉంటారు. ఏ వ్యక్తి ద్వారా మనకు అటాక్ అవుతుంది అనేటువంటి భయం. అందువల్లే ప్రయాణాలు చేయడానికి సొంత వాహనాల్లో లేక రెంటెడ్ హైర్ వెహికల్లో వెళ్తున్నారు, కానీ ఆర్టీసీ బస్సులు ఎక్కలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఆర్టీసీ బస్సుల్లో వైరస్ ఉందని కాదు, బస్సులో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వాళ్ళలో ఏ ఒక్కరిలో అయినా వైరస్ ఉందేమో, మనకు వస్తుందేమో అనేటువంటిది. అందుకే శానిటైజర్ వాడండి అంటున్నారు, సోపులు వాడండి అంటున్నారు, మాస్కులు ధరించండి అంటున్నారు. ఇలాగున అనేకమైనటువంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, నాశనకరమైన తెగులు నీకు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఎప్పుడంటే ఆయన చాటు నీవు నివసించగలిగితే, ఆయన నీడను నీవు విశ్రమించగలిగితే, ఆయనను నమ్ముకుంటే, ఆయనే నీకు ఆశ్రయంగా ఉంటే, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు.
డూ యు బిలీవ్ ఇన్ జీసస్ నేమ్? యేసు నామాన్ని నీవు నమ్ముతావా? యేసు నామాన్ని నమ్మితే కరోనా నుండి నీవు విడిపించబడతావు. యేసు నామాన్ని అంగీకరించగలిగితే కరోనా నిన్నేమి చేయదు. అలా అని ఆయన అంగీకరించలేదు కాబట్టి కరోనాని నాశనం చేస్తుందని నేను చెప్పట్లేదండి. వచ్చే విపత్తు, వచ్చే నాశనకరమైన తెగులు నుండి నీవు రక్షించబడాలి అంటే నీవు మహోన్నతుని చాటున, దేవదేవుని చాటున నివసించాలి. సర్వశక్తి నీడను విశ్రమించాలి. ఆయన నమ్ముకోవాలి. ఆయనే ఆశ్రయంగా నువ్వు ఉంచుకోవాలనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 6వ వచనంలో ఇంకో మాట వ్రాయబడి ఉంది. చీకటిలో సంచరించు తెగులుకైనను నీవు భయపడకుందు అంటాడు. ఏమండి? 91వ కీర్తన 6వ వచనంలో చీకటిలో సంచరించు తెగులట. ఈ మధ్యకాలంలో సడలింపులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? రాత్రి 6 దాటిన తర్వాత లేక 7 దాటిన తర్వాత కర్ఫ్యూ అంటున్నారు. అంటే నైట్ టైం అంతా కూడా ప్రస్తుతము 5వ లాక్డౌన్లో మనం ఉన్నాం. ఈ 5వ లాక్డౌన్లో వాళ్ళు చెప్పినటువంటి మాట, కేంద్ర ప్రభుత్వం యొక్క మాట ఏంటంటే నైట్ అంతా కూడా 7 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు కర్ఫ్యూ. మన దేశమంతా కూడా కర్ఫ్యూలో ఉంది. అంటే నైట్ టైము ఎందుకు అలౌ చేయట్లేదు? నైట్ టైము అలౌ చేయడం వల్ల మనుషులు సామాజిక దూరాన్ని పాటించలేకపోతున్నారు. దాని ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, చీకటిలో సంచరించు తెగులు. చీకటిలో సంచరిస్తుంటుందట తెగులు, ఈ వైరస్. కనుక రాత్రి టైంలో మీరు బయటకు రావద్దు. రాత్రి 7 తర్వాత, సాయంత్రం 7 తర్వాత మీరు ఎక్కడికి రావద్దు, బయటకు రావద్దు అనేటువంటి మాటలు వారు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, గమనించండి. 7వ వచనంలో ఇంకో మాట చూస్తే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. భారతదేశంలో మహారాష్ట్రలో 77,000 కేసులు ఉన్నాయి. దాదాపుగా మనుషులు చాలామంది చనిపోతూ ఉన్నారు. గమనించండి, మరి ఇంత పరిస్థితికి ఏంటి కారణం? 77,000 కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. కనుక ఒకవేళ నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. మరణాలు జరుగుతున్నా, తెగులు అనేక మందికి వస్తూ ఉన్నా, నీ కుడి ప్రక్కన 1000 మంది, నీ ఎడం ప్రక్కన 10,000 మంది, ఇదిగో నీ ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది, ఇలా ఎంతమంది కూలినా అపాయమో నీ యొద్దకు రాదు. ఎందుకంటే నీవు మహోన్నతుని చాటున నివసిస్తున్నావు. నీవు సర్వశక్తు నీడను విశ్రమిస్తున్నావు. నీవు యెహోవాను నమ్ముకున్నావు. ఆయన నీకు ఆశ్రయంగా ఉంచుకున్నావు. నీ గుడారం ఆయనే నీ గుడారం అయినప్పుడు, కోడి తన రెక్కల క్రింద పిల్లలను ఎలా భద్రపరుస్తుందో అలాగే నిన్ను భద్రపరచడానికి ఆయన రెక్కల క్రింద నీకు సురక్షిత దొరుకుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ వచనంలో అంటాడు, యెహోవాను గూర్చి నేను చెప్పుచున్నాను. మరి అలాంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు ఉన్నప్పుడు ఆయన గురించి నేను చెప్తాను. ఆయన నన్ను ఏ తెగులు రాకుండా, నాశనమైన తెగులు రాకుండా, చీకటిలో సంచరించే తెగులు రాకుండా నన్ను కాపాడుతాడు. నా గుడారానికి ఏ తెగులు రాకుండా, సమీపించకుండా చేస్తాడు అనే నమ్మిక నాకు ఉంది అనే విషయాన్ని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 112వ కీర్తన 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. ప్రియ క్రైస్తవ సహోదరుడా, ఈ మాటలు వింటున్నారా? యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుందంట వారి హృదయం. ఎవరి హృదయము? దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారి హృదయం, మహోన్నతుని చాటున నివసించినటువంటి వారి హృదయము, సర్వశక్తుని నీడను విశ్రమించిన వాని హృదయము ఎలా ఉంటుందంటే యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుందంట. అంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు భయపడరు.
ఆ మధ్య ఒక సహోదరి అంటూ ఉన్నది, మీరు సేవకులు కదా, మీరు పాస్టర్ గారు కదా, మీకు కరోనా రాదులేండి. ఏంటి ఆమె నమ్మకం? ఏమిటి ఆమె ఉద్దేశం? ఎందుకు రాదు అంటే ఆమె నమ్మకం ఏంటంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వారికి నష్టం జరగదు, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారికి ఎలాంటి తెగులు రాదు, కరోనా రాదు అనేటువంటిది ఆమె నమ్మకం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. స్థిరముగా ఉంటుందట, స్టేబుల్గా ఉంటుందంట. డోంట్ ఫియర్, భయం ఉండదు, స్థిరంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు అని దేవుడు చెప్పాడు. కనుక ఏ దుర్వార్తకు జడియడట, ఏ చెడు వార్త, మరణాలు జరుగుతున్నాయి, మిడతలు వస్తున్నాయి, పినుజులు వస్తున్నాయి, కాకుల మంది వస్తుంది, ఎన్నైనా రాని, ఐ డోంట్ వాంట్ టు ఫియర్, నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను ఆశ్రయించి స్టేబుల్గా ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను, నిలకడగలిగి ఉన్నాను, భయపడాల్సిన పని లేదు నాకు అనేటువంటి ఉద్దేశము ఉందని ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. సామెతలు గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో ఇంకో మాటను మనం చూడగలం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఏమండి, వింటున్నారా ఈ మాట? నా ఉపదేశం అనగా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించువాడట సురక్షితంగా ఉండును. ఏ తెగులు వారిని ఏ హాని చేయదు, ఏ రోగం అతన్ని ఇబ్బంది పెట్టదు, ఏ వైరస్ దానికి అంటుకోదు. కరోనా వైరస్ కాదు, ఏ వైరస్ కూడా ఆ వ్యక్తి జోలికి రాదు. కారణం ఏంటంటే దేవుని ఉపదేశాన్ని అంగీకరించినటువంటి వాడు సురక్షితముగా ఉండును. ఈ సమయంలో ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తావా? దేవుని వాక్యాన్ని ఒప్పుకుంటావా? దేవుని మాటలకు లోబడి ఉంటావా? అయితే నీవు సురక్షితంగా ఉంటావు. కరోనా వైరస్ నిన్నేమి చేయదు. ఒకవేళ నీ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా 1 వీక్ క్వారంటైన్లో యూ విల్ బి రికవర్డ్. నీవు తిరిగి రికవర్ అవుతావు. దాని విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అంటాడు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. కీడు వచ్చునన్న భయం ఉండదట. అమ్మో, కరోనా వైరస్ ఏం చేస్తుందో, మాకు వచ్చేస్తుందేమో, మేము చనిపోతామేమో. ఏంటండి, ఎంత భయానక పరిస్థితి! ఇప్పుడు కరోనా వైరస్ వచ్చి మరణం వస్తే, కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందంటేనే విపరీతంగా విడ్డూరంగా చూస్తున్నారు, అంటరాని వాళ్ళగా చూస్తున్నారు. ఇక మరణం అయితే చెప్పం లేదు. సొంత వాళ్ళు కూడా ఆ మరణము అదిగో ఆ బరేల్లో పాల్గొనలేని పరిస్థితి అయిపోయింది. ఆ మరణ బాడీ మీద నుండి మనకి అటాక్ అవుద్ది అనే భయం జనాల్లో వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఎవరంటే దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి వారు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు సురక్షితంగా ఉంటారు. అంతేకాదు, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారట. పీస్ఫుల్గా, నాకేం రాదు. కొంతమంది అనుకుంటారు కరోనా నాకు రాదులే అని. కొంతమంది అంటారు ఈ డెత్ రేటు ఆంధ్ర రాష్ట్రంలో అయితే డెత్ రేటు 2% లోపే ఉంది కాబట్టి భయం లేదు, 198 మంది సేవ్ అవుతున్నారు అని కొంతమంది అంటున్నారు. భారతదేశంలో కూడా డెత్ రేటు 3% ఉంది. అంటే 97 మంది మాత్రమే 97 మంది సేవ్ అవుతున్నారు, 3 మాత్రమే మరణిస్తున్నారు. మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించి సురక్షితంగా ఉండగలిగితే అలాంటి వ్యక్తి కీడు వస్తుందనే భయము ఉండక నెమ్మదిగా ఉంటాడు అనే మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. అలాగే 12వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు.
ఈ మాట విన్నారండి? నీతిమంతుడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినవాడు, యేసు ప్రభు రక్తములో పాపంలో కడుక్కున్నవాడు, యేసు ప్రభు నామంలో విశ్వాసంలో జీవిస్తూ ఏ పాపము చేయకుండా ఉన్నటువంటి వాడు. అలాంటి నీతిమంతుడి కంట ఏ ఆపద సంభవింపదు. ఎవరెవరికో కరోనా వైరస్ పాజిటివ్ వస్తూ ఉంది, భయపడుతున్నారు, చాలామంది రికవరీ అవుతున్నారు. ఎవరో వృద్ధులుగా ఉన్నటువంటి వారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి వారు, అనగా దీర్ఘరోగాలతో బాధపడుతున్నటువంటి వారు, అలాంటి వారే మరణిస్తున్నారు అనే ధైర్యం చాలామందిలో ఉంది. కానీ ప్రభు పేర చెప్పే మాట ఏంటంటే, నీవు యేసు ప్రభువును అంగీకరిస్తే, నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసంతో ఉంటే, దేవుని మహోన్నతుని చాటు నివసించడానికి ఇష్టపడితే, నీకు ఎలాంటి కరోనా వైరస్ లేక ఎలాంటి ఆపద లేక ఎలాంటి తెగులు నీ గుడారము సమీపించదు, నీకు సంభవింపదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 34వ కీర్తన 7వ వచనంలో ఒక మాట చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూశారండి ఏమందు? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. ఎవరి చుట్టూ? దేవుని యందలి భయము గలవారి చుట్టూ. దోస్ హూ ఆర్ బిలీవ్ ఇన్ జీసస్ నేమ్, దోస్ హూ ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభు నందు భక్తిగా ఉండడానికి ఇష్టపడతారో, అలాంటి వారి చుట్టూ, వారి వైఫై లాగా, వారి చుట్టూరు వైఫై లాగా ఏముంటుందంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం మాస్క్ పెట్టుకుంటాం. మాస్క్ ఎందుకు? ప్రొటెక్షన్ కోసమే. భౌతిక దూరం పాటిస్తున్నాం ఎందుకు? ప్రొటెక్షన్ కోసమే. శానిటైజర్ అప్లై చేస్తున్నాం ఎందుకు? వైరస్ నుండి ప్రొటెక్షన్ కోసమే. సోప్తో 1కి 10 సార్లు కడుక్కుంటున్నాం, చేతులు కడుక్కుంటున్నాం ఎందుకు? ప్రొటెక్షన్ కోసమే. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఇది భౌతిక సంబంధమైన జాగ్రత్త. ఒకవేళ ప్రభువుని నీవు, దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే, నీ చుట్టూరా మాస్క్ లాగా, నీ చుట్టూరా శానిటైజర్ లాగా, నీ చుట్టూరా భౌతిక దూరం పాటిస్తున్నటువంటి ఆ డిఫరెన్స్, ఆ డిస్టెన్స్ ఆ బిడ్డలకు ఆయన యందు భయభక్తులుగా వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అనే మాట. అంటే దేవుని దూత ఒక మాస్క్ లాగా నీకు భద్రంగా ఉంటాడు. దేవుని దూత ఒక శానిటైజర్ లాగా నీకు ఉపయోగపడతాడు. దేవుని దూత ఒక డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ లాగా నిన్ను భద్రం చేస్తాడు. ఎప్పుడంటే నీవు యేసు ప్రభు నామాన్ని ఎరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇంకొక మాట 125వ కీర్తన 2వ వచనం చూద్దాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు, ఏమండి? యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రజల చుట్టూ ఉండును. ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువును అంగీకరించిన విశ్వాసి, మహోన్నతం చాటున నివసిస్తున్నావో భక్తి కలిగిన వాడా, సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నావో భక్తి పొర్రాలా, ఆయన్ని నమ్ముకున్న ఆశ్రయ దుర్గంగా ఉంచుకున్నావో విశ్వాసి, నీవు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నీ చుట్టూరా ఆయన కాపుదల నిత్యము ఉంటుంది. నిత్యము, ప్రతిరోజు, ఎవ్రీడే ప్రొటెక్షన్. ఎప్పుడంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎందుకంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కనుక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కనుక మీరు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. డోంట్ ఫియర్, భయపడద్దు. డోంట్ ఫీల్, బాధపడద్దు. డౌట్ వద్దు, అనుమానం అక్కర్లేదు. జస్ట్ యు బిలీవ్ ఇన్ జీసస్ నేమ్, యూ విల్ బీ సేవ్డ్.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నో డిసాస్టర్ విల్ కమ్ నియర్ టు యువర్ టెంట్. నీ గుడారమును ఏ తెగులు సమీపించదు. ఎప్పుడంటే నీవు ఆయన నీడ క్రింద ఉంటే, ఆయన చాటున ఉంటే, ఆయన ఆశ్రయంగా నీకుంటే, ఆయన నువ్వు నమ్ముకొని ఉంటే, మహోన్నతులైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుంటే, 9వ వచనం అంటాడు 91:9, నివాస స్థలము చేసుకుని ఉంటే, నీ నివాస స్థలము, యువర్ రెసిడెన్షియల్ ప్లేస్ విల్ బీ ద గాడ్స్ ప్లేస్. ఒకవేళ దేవుని స్థలముగా నీ నివాస స్థలం ఉంటే, ఇట్ విల్ బీ బ్లెస్డ్ టు యూ, నీకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి ఒక మాట చెప్తున్నాను, అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతని తప్పించదను. 14వ వచనం రాయబడి మాట. యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్, యూ హ్యావ్ టు లవ్ జీసస్. నీవు యేసును ప్రేమిస్తే నీవు తప్పించబడతావు. కరోనా వైరస్ నుండి తప్పించబడాలంటే యూ హ్యావ్ టు లవ్ జీసస్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవుడవయ్యా, మహోన్నత చాటు నివసిస్తే, సర్వశక్తు నీడను విశ్రమిస్తే, నమ్ముకుంటే, ఆశ్రయంగా ఉంచుకుంటే, నివాసస్థలంగా చేసుకుంటే, ప్రేమిస్తే కరోనా వైరస్ మా దగ్గరకు రాదు అని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. వినిన వర్తమానం నీ బిడ్డలు విని ఉన్నారు ప్రభువా. వినబడినటువంటి వర్తమానాన్ని గైకొని కరోనా వైరస్ నుండి బిడ్డలందరూ కూడా తప్పించబడుకు సహాయించండి. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే నిన్ను నమ్ముకుంటారో, ఎవరైతే నీ చాటును ఉంటారో, ఎవరైతే నీ రెక్కల క్రింద ఉంటారో, ఎవరైతే నేను ప్రేమిస్తారో, దోస్ హూ ఆర్ లవ్ యూ తండ్రి, అలాంటి వారు తప్పించబడతారు. నేను అతన్ని తప్పించదను అని వ్రాయబడింది నాయన. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, హీ ఈజ్ లవింగ్ మీ. అవును తండ్రి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి నాయన, ఎవరైతే నేను ప్రేమిస్తున్నారో వారు తప్పించబోటుకు నీవు ప్లాన్ చేసావు తండ్రి. అలాగ సహాయం చేయమని, వర్తమానం వ్యర్థం కాకుండా అనేక మంది దీవించబడలాగున, అనేక మంది నేను ఎరుగులాగున సహాయం చేయమని, కరోనా వైరస్ నుండి మనుషులను రక్షించమని, ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో నాయన ఇబ్బంది పడుతుండగా లోకాన్ని రక్షించమని నీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడైండును గాక. ఆమెన్.